ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మహేశ్వర మహాపిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో అంగరంగ వైభవంగా పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం. ప్రస్తుతం బ్రహ్మర్షి పాత్రిజీ వేరే డైమెన్షన్ లో పనిచేస్తున్నారన్న పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పాత్రి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. కర్ణాటక బసవ కళ్యాణ్ లోని శ్రీ గురు సిద్ధారాజ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యానం, సజ్జన సాంగత్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పాత్రిజీ స్మృతి స్మరణోత్సవంలో మొదటి రోజు కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగాయి. ముందు సామూహిక ధ్యానం, తర్వాత ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సభ్యులు, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రెండో రోజు కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం చే నిర్వహించిన సంగీత నాద ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. దూర ప్రాంతాల నుండి అందరూ ఈ స్మృతి స్మరణోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు మీ అందరికీ. పత్రిజీ గారు భౌతికంగా లేకున్నా ఏ ఒక్కరికి లేడు అన్న ఫీలింగ్ అయితే లేదు. వారి చైతన్యం ఎలా విభృంజిస్తుందో రోజు రోజుకు, గంట గంటకు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎప్పుడు వస్తుందంటే మనలో ఎప్పుడైతే ఏది నాదు కాదు కానీ అంతా నాదే అన్నప్పుడు నీకు లైట్ వస్తుంది. పత్రిజీ సొంతం ఏది లేదు కానీ అందరం మన వాళ్ళమే కదా. అన్ని ఇళ్ళు ఆయన ఇళ్ళే కానీ ఆయన పేరు మీద అంటూ ఏం లేదు. అది అలా ఉండాలి. ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఇల్లు, ఇది నా పిరమిడ్, ఇది నా డేరా, ఇది నా స్టేజు, నాది ఏం లేదు, అంతా మనదే. ఆయనకి ఒకే రంధ్రం ఉంటుంది, అదే తల్లికి ఆ బిడ్డకి ఉండేటువంటి నాభి సంబంధం. దాని నుంచే తల్లి తినేది రుచి వెళ్తుంది కానీ పదార్థం ఏమి వెళ్తుంది. కర్నూలు జిల్లా నందవరంలోని సదానంద యోగి ఆశ్రమంలో బేతంచెర్ల మాస్టర్లతో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పత్రి సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పత్రి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మర్షి పాత్రిజీ ఒక వినూతన మార్గాన్ని ఎన్నుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం వేరే డైమెన్షన్ లో పనిచేస్తున్నారని తెలియజేశారు. ధ్యానంలోనే మనకు ఏది తప్పో ఏది సరి అయినదో తెలుస్తుందన్నారు. ధ్యానంలో వచ్చే సందేశాలపై నమ్మకం ఉండాలి సూచించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అంతకుముందు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. సజ్జన సాంగత్యం అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. కానీ ఈ పాతే చాలా డిఫరెంట్, ఎవరికి అర్థం కాలే ముందర ఎందుకు ఈ పాతో అసలు ఏంటి. ఆయన గురు, ఆయన మాస్టర్ అని కూడా అసలు ఏదో చెప్తున్నారు. ఎవరో వచ్చారు, ధ్యానం చెప్తున్నారు, వెళ్ళి విందాము అని కూర్చున్నారు ఆ టైంలో. సో ఆయన పాత్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఇది అండర్లైనింగ్ పాయింట్. పత్రి గారు బాడీ వదిలి వేరే డైమెన్షన్స్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. మనతో పాటు ఇంకా వేరే ఆయనకి బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గృహస్థాశ్రమం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. భార్య, భర్త, పిల్లలు
ముందు కాలంలో అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ కంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అంతా కలిసి ఉండేవాళ్ళు, అంటే ఉమ్మడి కుటుంబం. తర్వాత రాను రాను భార్య భర్త కొడుకు కూతురు, ఇంకా రాను రాను వాళ్ళు ఎంతవరకు అంటే చదువు వరకే మన దగ్గర ఉంటున్నారు, చదువు తర్వాత దూరం వెళ్ళిపోతున్నారు, ఆఖరికి భార్య భర్త ఇద్దరే ఉంటున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. జీవించడం అంటే ఈ క్షణంలో సంపూర్ణంగా లీనమై ఉండడం అని తెలిపారు. ధ్యానంలో శ్వాస మీద సంపూర్ణంగా లీనమైతే మనసు శూన్యమవుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒక మిక్సీలోకి అన్ని వేసి దాంట్లోకి ఆడించినప్పుడు స్విచ్ చేస్తే ఆ మిషన్ ఎట్లా ఆడుతుందో మన మనసు కూడా గుర్తుపెట్టుకోండి, మన మనసు కూడా మనల్ని అట్లా ఆడిస్తారు. జీవించడం అంటే ఈ క్షణంలో గుర్తుపెట్టుకోండి, ఈ క్షణంలో సంపూర్ణంగా లీనమై ఉండడం. అలా సంపూర్ణంగా లీనమై ఉంటేనే అది నువ్వు జీవించినట్లు. కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలోని శ్రీ గురు సిద్ధరాజు స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం అంటే ఏమిటి అనే విషయం గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డిచే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ 5 విషయాలతో కూడింది కాబట్టి దీన్ని ప్రపంచము అంటున్నాం. మనకు ఆ ప్రపంచము అని ఎందుకు అంటున్నామో అది కూడా ఆ పేరు కూడా మనకు అర్థం లేదు. ఆధ్యాత్మిక రావడం రాకముందు ప్రపంచమని ఎందుకు దీన్ని ప్రపంచం అని పిలుస్తున్నారని ఎప్పుడైనా ఒకసారి యోచించినామా? ఈ ప్రపంచంలోనే పుట్టినాము, ఈ ప్రపంచంలోనే వెలిగినాము, ఈ ప్రపంచంలోనే చచ్చిపోతున్నాము, శరీరం వదులుతాము, అన్నీ జరుగుతానే. కానీ ఈ ప్రపంచము అంటే ఏమి, ఆ పేరుకి అర్థమేమో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎంత అజ్ఞానం ఉందో లెక్కేసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేకున్నాము? మహాపురుషుల సందర్శనాలు మనకు లేవు, గురువుల భాగ్యాలు మనకు లేవు. సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని రామాలయం గుడిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 81వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవత్ తత్వం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. రుచి చూడడం ద్వారా అన్నిటి ద్వారా నువ్వు భగవత్ తత్వాన్ని అనుభూతి చెందావో దాన్ని నీ లోపల నువ్వు స్థిరము చేసుకొని బయటికి పోవడానికి కొంచెం కూర్చొని కన్ను మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేసి బయటికి పోవండి అయ్యా అని వాళ్ళు చెప్పారు. మనం ఏం చేస్తాం తెలిసిన, బయటకు అట్లే కూర్చోకుండా పోతా అంటే అది అట్లే పోకూడదంటమ్మా, కొంచెం కూర్చొని పోవాలంటే కూర్చో. మన పోలే మేపో కొట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చిపెట్టినా అట్లే చాలా కొట్లాడండి. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని విజయవాణి స్కూల్లో విద్యార్థులకు పిరమిడ్ మాస్టర్ ప్రగతి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా మనలోకి విశ్వశక్తి ప్రవేశించి మనలో శుద్ధి జరుగుతుందని తెలిపారు. మనలో శుద్ధి జరిగితే ప్రతి విషయంపై ఎప్పుడు ఎరుకతో వింటామని ధ్యాన విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు. బాడీకైతే సోపులు స్నానాలు చేసి శుద్ధి చేసుకుంటాం. మన లోపల ఎవరు శుద్ధి చేస్తారు? మనమే శుద్ధి చేసుకోవాలి ధ్యానం ద్వారా. ప్రాణమయ్యే విశ్వశక్తి ద్వారా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల మనము ధ్యానం నిమగ్నమైనప్పుడు మన లోపల శుద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు సాధన చేయాలని ఎందుకన్నారు? లోపల శుద్ధి కాదు, బయట శుద్ధి కాదు, లోపల శుద్ధి ఉండాల ప్రతి ఒక్కరికి. ఆ లోపల శుద్ధి ఉన్నప్పుడు మనము ఏం తింటున్నాము, ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది ఎరుకొస్తారు. నెల్లూరు జిల్లా కావలిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు కావలి సీనియర్ పిరమిడ్ మాస్టర్. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కల్పన, శిరీష్లు విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రెడ్డి, నాగేంద్రమ్మ దంపతులు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎస్ఎస్ఎం చిత్తూరు జిల్లా గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని లిటిల్ రోజ్ కాలనీలో గల లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్లో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూలై 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ గ్రేట్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ కాశీన ఆనంద్ ప్రసాద్ పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జూలై 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కౌన్సిలర్ ఇందుమతి విచ్చేయనున్నారు. ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
చిత్తూరు జిల్లా సిద్దంపల్లి గ్రామం కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల పౌర్ణమి అఖండ ధ్యానం జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత వసతి భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. గురు పౌర్ణమి సందర్భంగా నారాయణపేటలోని శ్రీ పాదశ్రీ వల్లభ మెర్కోబా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యానం అహింసా ధర్మ ప్రచార ర్యాలీ జూలై 29న నిర్వహిస్తున్నారు. ర్యాలీ ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌక్ నుండి ప్రారంభం కానుంది. ర్యాలీ అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ చే ధ్యాన సందేశాలు నిర్వహించబడతాయి. ధ్యానులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం పత్తిపాడు మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పత్తిపాడులోని మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో ఆత్మజ్ఞాన సందేశం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ జూలై 26న నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకి మహాకర్ణ శాకాహార ర్యాలీ అనంతరం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ సంత సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, విశిష్ట అతిథులుగా ధ్యానరత్న అబ్బూరి కోటేశ్వరరావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు పాల్గొన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రేజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.